ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధమైన దేవుని నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అమూల్యమైన దినము కొరకు ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మన కొరకు ఇచ్చిన వాగ్దానం, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమెన్. Verse of the day, 2 Corinthians chapter 6 verse 17 and 18. Therefore come out from them and be separate, says the Lord. Touch no unclean thing, and I will receive you, and I'll be a father to you, and you will be my sons and daughters, says the Lord Almighty. ఆమేన్. ప్రభు యొక్క కృప సమాధానాలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడైండును గాక. ఈ వాగ్దానం విన్న మీ అందరికీ ప్రియమైన యేసు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఆల్ యువర్ ప్లాన్స్ సక్సీడ్. ఆమేన్.